ఈరోజు అయత్నగర్ మండలంలోని అయత్నగర్ గ్రామ పరిధిలో కుంట్లూరుపోయే రోడ్ల శ్మశాన వాటి కానుకొని ఉన్నటువంటి రవీంద్ర భారతి స్కూలు ప్రభుత్వ అధికారుల చేత సీజ్ చేయబడ్డది. ప్రధానమైనటువంటి కారణము మేము గత నెల రోజులుగా ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తూ పక్కనే శ్మశాన వాటిక ఉంది, దాని ద్వారా పిల్లలు తీవ్రంగా అనారోగ్యాల పాల్పడతా ఉన్నారు, తప్పనిసరి పరిస్థితులలో తల్లిదండ్రులు చదివించాల్సినటువంటి పరిస్థితుల్లో చదివిస్తా ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని చెప్పి గత నెల రోజులుగా వాళ్ళని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు విద్యాశాఖ అధికారులు అదేవిధంగా డిఈఓ, కలెక్టర్, ఎంఈఓ గారు అందరూ కూడా కలిసి ఇవాళ రవీంద్ర భారతి స్కూల్ని తాళాలు వేసి సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా యొక్క ఎంక్వైరీలో మేము చర్యలు తీసుకోమని చెప్పడం తర్వాత మా యొక్క ఎంక్వైరీలో బయటపడ్డటువంటి విషయాలు ఏంటంటే ఆ బిల్డింగ్ కు మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి లేదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్కి కూడా పర్మిషన్ లేదు, ఎక్కడో వేరే దగ్గర రిజిస్టర్ అయినటువంటి స్కూల్ని తీసుకొచ్చి వేరే అడ్రస్ లో ఉన్నటువంటి స్కూల్ని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లో పెట్టి నడిపిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కావాల్సినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ విషయాలు ఏ విధంగా పాటించకుండా, విద్యాశాఖ నిబంధనలు ఏ విధంగా పాటించకుండా ఈ యొక్క రవీంద్ర భారతి స్కూలు నడిపిస్తా ఉన్నారు గత సంవత్సర కాలంగా. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు జిల్లా పరిధిలోని ఎక్కడ ఉన్నా సరే ఇలాంటి స్కూళ్ళ మీద చర్యలు తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విషయంలో సహకరించినటువంటి విద్యాశాఖ ప్రభుత్వ అధికారులకు కానీ అదేవిధంగా మీడియా మిత్రులకు కానీ మిగతా మున్సిపల్ మిత్రులకు కానీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై